భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా రూపొందించిన విజన్ 2047కు ఈ సదస్సు బలమైన పురుడు పోసింది. దేశ విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పాల్గొనడం, పెట్టుబడిదారుల విశేష స్పందనతో సమ్మిట్కి ప్రత్యేకమైన ఊపు వచ్చింది. ఒక్క రోజులోనే 2.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదరడం ఈ సదస్సు హైలైట్గా నిలిచింది. మొత్తం 35 MOUలపై సంతకాలు జరగగా ఇవి తెలంగాణను గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్గా మరింత ముందుకు నడిపేలా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు భారీగా వచ్చాయి. బ్రూక్ఫోల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్ల రూపాయలతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డీప్ టెక్ హబ్ను భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, విన్ గ్రూప్ 27,000 కోట్లను పునరుత్పాదక విద్యుత్ మరియు ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు కేటాయించింది. స్టార్టప్లలో పెట్టుబడుల కోసం SIDBI 1,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించగా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ నిర్మాణానికి మరో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందం కుదిరింది. సోలార్, విండ్ మరియు ఎనర్జీ రంగాల్లో ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులకు ముందుకు రావడం విశేషం. మెగా ఇంజనీరింగ్ గ్రూప్ కూడా సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టుల కోసం 8,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. ఏరోస్పేస్ రంగంలో GMR గ్రూప్ 15,000 కోట్లతో కార్గో మరియు ఏవియేషన్ విస్తరణ ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకోగా, అపోలో మైక్రో సిస్టమ్స్ 1,500 కోట్ల రూపాయలతో రక్షణ, ఏవియానిక్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. సిమెంట్, స్టీల్, లాజిస్టిక్స్, టెక్స్టైల్, హైడ్రోజన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో కూడా అనేక కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. సమ్మిట్లో అత్యంత ఆకర్షణగా నిలిచిన అంశం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ చేసిన భారీ ఒప్పందం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఈ సంస్థ హైదరాబాద్లో అంతర్జాతీయ మీడియా మరియు స్మార్ట్ టెక్నాలజీ కేంద్రాన్ని నిర్మించేందుకు 41,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదించింది. ఇది వేలాది ఉద్యోగాలను సృష్టించనుందని అధికారులు తెలిపారు. రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో వంతరా పేరుతో ఆసియాలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక టౌన్షిప్, ఫిలిం మరియు టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అతిరథ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 CBG ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 4,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. అపోలో గ్రూప్ హైదరాబాద్లో ఆధునిక వైద్య విశ్వవిద్యాలయం మరియు పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడానికి 800 కోట్లను కేటాయించింది. మోటార్ స్పోర్ట్స్ రంగంలో సూపర్ క్రాస్ ఇండియా ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ మరియు శిక్షణా కేంద్రాన్ని తెలంగాణలో నిర్మించేందుకు ముందుకు రావడం స్పోర్ట్స్ టూరిజం పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెట్టబడే ప్రతి రూపాయి ప్రజల జీవితాల్లో నాణ్యమైన మార్పు తీసుకురావడానికి వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, డీప్ టెక్ నుంచి టెక్స్టైల్ వరకు విభిన్న రంగాల్లో పెట్టుబడులు రావడం తెలంగాణ పరిశ్రమల విధానం అంతర్జాతీయ స్థాయిలో విశ్వాసాన్ని పెంపొందించని తెలిపారు.